జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా అంటే గతంలో ఆయనకేం కొత్తేం కాదు. లేదా చాలామంది పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి భావజాలం అందరికీ నచ్చాలని, అందరికీ ఇష్టపడాలని లేదు కానీ, కాకపోతే కొంతమంది మరీ వ్యక్తులు, పెయిడ్ ఆర్టిస్టులు, పేటీఎం బ్యాచ్ సైకోలుగా తయారయ్యి వైఎస్ఆర్‌సీపీకి ఇచ్చేటువంటి కక్కుర్తిపడే వాళ్ళ ఇసిరేసేటువంటి బిస్కెట్‌లకి, వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులకి కక్కుర్తిపడి ఎంతవరకు అయినా సరే వెళతారు అనడానికి చాలామందే ఉన్నారు. ఇప్పుడు రీసెంట్‌గా అరెస్ట్ అయిన వాళ్ళు కావచ్చు, అటు పోసాని కృష్ణమురళి కావచ్చు, లేదంటే ఆ బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఇంకా చాలామంది పేటీఎం బ్యాచ్ గతంలో అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు. అయితే ఇక్కడ చాలా బలమైనటువంటి కొన్ని వ్యక్తులు కూడా వైఎస్ఆర్‌సీపీ ట్రాప్‌లో ప్రశ్న అనే ఒక ఛానల్ ఉంటది మనందరికీ తెలుసు. అతను ప్రశ్నలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి మీదే ఉంటాయి. ఎన్‌డీఏ కూటమి మీదే ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి మీదే ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాల మీద ఉంటాయి. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు లేదా కూటమి. ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అంటే ఐ మీన్ వైఎస్ఆర్‌సీపీకి చాలా బలంగా తెలుసు. ఈరోజు వైఎస్ఆర్‌సీపీ ఈ స్థాయికి దిగజారిపోవటానికి, ఇంత దారుణంగా పరిస్థితి రేపొద్దున ప్రశ్నార్థకంగా మారిపోవటానికి వైఎస్ఆర్‌సీపీ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారనే ఒక బలమైన వ్యక్తి. అతను మాట్లాడే విధానం కావచ్చు, ప్రజల కోసం నిలబడ్డ తీరు కావచ్చు, అతను చేసినటువంటి యుద్ధం కావచ్చు. ఇది వైఎస్ఆర్‌సీపీకి నచ్చక ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఆపాలి అని కొంతమంది వ్యక్తులని పేటీఎం బ్యాచ్ రూపంలో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ రూపంలో మేపుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఈ ప్రశ్న అనే ఒక వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే టార్గెట్ చేస్తాడు. కూటమికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కొంతమంది టచ్ చేస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారిని ఏది మాట్లాడినా వక్రీకరించేయటమే ఇతనికి చెప్పాలంటే అదే వృత్తి. దాంతోనే బ్రతుకుతున్నటువంటి జీవనోపాధి. ఇంక వేరే గతి లేదు అతనికి. వేరే ఏమి చేతులు కాళ్ళు పని చేసినా ఇంకొక పని చేసుకోలేడు. ఓన్లీ నోటికి మాత్రమే పని చెప్పి అబద్ధాలను సృష్టించడం, ఆ అబద్ధాలను నిజమని చెప్పి ప్రలోభ పెట్టడమే ఇతని పని. అంటే నాకు ఒకటి అర్థం కాల. ఇతని ప్రశ్నలు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికేనా? జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేయవా? ఇతని ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అవినీతికి ఈ వ్యాఖ్యలు, ఈ ప్రశ్నలు పనికిరావా? అంటే ముఖ్యంగా ఇతను గతంలో చాలా విషయాలు మాట్లాడేశాను అని చెప్పి యూట్యూబ్ ఛానల్ మొత్తం చూస్తే, మొత్తం పవన్ కళ్యాణ్ గారి గురించే. 90% పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం గురించే ఇతను ఛానల్ పెట్టాడేమో అనిపిస్తుంది. ఇంక వేరే ఏముండదు. కుంభమేళకి వెళ్ళినా కూడా హిందువుల గురించి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి అడ్డమైనటువంటి బూతులు మాట్లాడతాడు. హిందూ దేవతల్ని, హిందూ దేవుళ్ళని, హిందూ సమాజాన్ని, హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారిని. ఇకపోతే ఆయన కుటుంబాన్ని మీరు ఇదన్నారు, అదన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమో అధికారంలో ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సుదీర్ఘమైనటువంటి రాజకీయ కుటుంబం ఉండి ఎన్నో సంవత్సరాలు రాజ్యాధికారం అనుభవించారా? జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ అవినీతే చేయలేదా? కొన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించారు? ఎక్కడి నుంచి వచ్చాయి? వ్యక్తిగత కుటుంబాల జోలికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారా? ఎన్ని సందర్భాల గురించి, ఎన్ని వివాదాల గురించి, తండ్రిని లేదా బాబాయిని చంపినటువంటి కేసులో ఆయన కూడా ఉన్నాడని వాళ్ళ తల్లి, చెల్లి, ఇంకొక చెల్లి అందరూ కూడా బయటకు వచ్చి నా తండ్రిని చంపిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అతనికి నమ్మద్దు, అతనికి ఓట్లు వేయొద్దు అని చెప్పి ప్రచారం చేసింది నిజం కాదా? సొంత కుటుంబ సభ్యులే చెప్తున్నా సరే ఈ ప్రశ్న అర్థం కావట్లేదా? కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిడితేనే బ్రతుకు తెరువు అనుకుంటున్నాడా? దాని మీదే బ్రతకాలి అని చెప్పేసి దిగజారిపోయి బ్రతుకుతున్నాడా? ఎర్రతుండు వేసుకుని ఏదో ఉద్ధరించేవాడిలాగా నువ్వు చేసేటువంటి మాటలు, నువ్వు ఇచ్చేటువంటి మాటలు దేశానికి నీ వల్ల, నీ మాటల వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని, ఆ పార్టీని వెనకేసుకొస్తున్నటువంటి నీకు ఉపయోగం కలగచ్చేమో కానీ సమాజానికి ఏం ఉపయోగం కలిగింది? ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు దాచుకున్నది నీ కంటికి, నీ ప్రశ్నకు కనపడటం లేదా? ఇవి చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆయన ఛానల్లో వీడియోలు చేసుకుంటానే ఉంటున్నాడు కానీ కింద ఏంటయ్యా మీ ప్రశ్నలన్నీ పవన్ కళ్యాణ్ గారి మీదే ఉంటాయంటే దానికి సమాధానం రాదు. ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్లు తిన్నాడు కదయ్యా, అతని మీద నువ్వు అడగవేంటయ్యా అంటే అక్కడ నోరు లెగదు. ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయిని, ఎంతో మందిని
దళితులను చంపేసిన దాంట్లో లేదంటే వాళ్ళు డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తుల్ని ఇలా వెనకేసుకొస్తున్నాడు, వాళ్ళ మీద వీడియో చేయవంటే అప్పుడు ఇతని నోరు మెదపదు. ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుందయ్యా. ఇక్కడ ఎటువంటి ఉద్యోగం రానివ్వట్లేదు, ఒక కంపెనీ పెట్టనివ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని విభజన పేరుతో 3 రాజధానులు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇదేమి రాజకీయం అయ్యా అని చెప్పి అందరూ తిడుతున్నా కూడా ఇదేంటయ్యా మీరు ఇంకా ఆయన్నే వెనకేసుకొస్తారు అంటే అప్పుడు ఈయన మాట్లాడు. ఈ ప్రశ్న సమాధానం అనుకోదేమో. అంటే ఈ ప్రశ్నకి సమాధానం ఈయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసుకుంటూ కూర్చోవటమే, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేస్తేనే అటు జగన్ గారు బ్రతుకుతాను అని చెప్పి ఇతనికి ఏమన్నా చెప్పాడేమో. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులకి కక్కుర్తిపడి ఎర్రతుండు ఒకటి వేసుకుని రెడీ అయిపోయి ముందుకు వస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇంకా ఇంత దిగజారుడు అన్నటువంటి బతుకు అవసరమా? తప్పు చేస్తే నిజంగానే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి తప్పు చేస్తే తప్పు చేశాడనే చెప్పచ్చు, చెప్పాలి కూడా. జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, చంద్రబాబు నాయుడు గారైనా సరే, నరేంద్ర మోదీ గారైనా సరే తప్పుని తప్పుగానే చూపించాలి. పవన్ కళ్యాణ్ గారు మీరు చేసేటువంటి శాఖలో, మీరు చేసేటువంటి దాంట్లో తప్పులు ఉన్నాయి, మీరు ఇలా చేయండి, ఇది కాదు. అంతేగాని దాని గురించి కాకుండా ఆయన భార్య గురించి, ఆయన పిల్లల గురించి, ఆయన సినిమాల గురించి, ఆయన ఇంట్లో కుటుంబం గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఇంతకన్నా ఇదేనా మీ రాజకీయం? ఇదేనా మీ చేతగానితనం? ఇంతకు మించి మీరు ఏం చేయగలుగుతారు? మీరు ఎంత చేసినా సరే ప్రజలు ఏమన్నా నమ్ముతున్నారా అంటే మంచి మెజారిటీ ఇచ్చి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి అసెంబ్లీకి పంపించారు. మీరు ఇచ్చినటువంటి మాటలకు, మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు, మీరేస్తున్నటువంటి ప్రశ్నలకు ప్రజలే మంచి సమాధానం ఇచ్చి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అత్యధిక మెజారిటీతో కూర్చోబెట్టారు. అయినా కూడా ఇంకా ఈ సిగ్గుమాలిన మాటలే, ఇంకా ఈ సిగ్గుమాలిన ప్రశ్నలకు ప్రజలు ఎందుకు సమాధానం చెప్తారు? పోనీలే, పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ చిరంజీవి గారు అన్నట్టుగా నా మీద పడి ఏడ్చే వాళ్ళకి అదే జీవనాధారం అయితే బ్రతకని అన్నట్టుగా నిజంగానే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మంచి వ్యక్తి ఎప్పుడు తన ఆలోచనలు ఏ రకంగా ఉన్నా ప్రజల కోసం ఎన్నో వందల కోట్ల రూపాయలు ప్రజలకి తన కష్టార్జితం తీసుకొస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఉండటం సహజమే. అలాంటి వ్యక్తులు ఎదిగితే ఇలాంటి వ్యక్తులకు అదే బ్రతుకుదెరువు అయితే ఏదో ఒకటి చేసుకొని ఉంది. కాకపోతే తల ఒక రూపాయి వేసైనా సరే ఇలాంటి వ్యక్తులకి నోటికి తాళం వేసే పనైనా అంటే మనస్ఫూర్తిగా చేయాలని కోరుకుంటే తను ఎలా చేస్తాడని కూడా చాలామంది అనుకుంటున్నారు. డబ్బులు కక్కుర్తిపడి ఎలా చేసుకుంటున్నాడు, అదే డబ్బులు మనము పడేస్తే ఇలాగే ఉంటాడేమో అనేది కూడా చాలామంది ఆలోచన. సో ప్రశ్నకి ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారినే ప్రశ్నించడం కాదు, నీ వైపు నువ్వు కూడా నీ మనస్సుని, నీ మనస్సాక్షిని కూడా ఒకసారి ప్రశ్నించుకో అనేదే మా ఈ ప్రశ్న.